హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూష వంటిల్లు డైలీ రొటీన్ వ్లాగ్స్ అండి. నేను మీ అనూష. ఈరోజు వ్లాగ్ అయితే గృహప్రవేశానికి ముందు రోజు అనమాట. ఇది పార్ట్ 1. ఎందుకంటే నేను ఆల్రెడీ సామాన్లు ప్యాకింగ్ చేసుకుంటున్నాను ఒక వీడియో పెట్టాను. నేను మాట్లాడిన మాటలు నచ్చి చాలామంది అయితే నా యొక్క వీడియోని లైక్ చేశారు. చాలా వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు నేను స్టార్ట్ చేసిన ఈ 2 నెలల్లో వీడియోస్కి అదే ఎక్కువ వచ్చినాయి అనమాట. 700 వ్యూస్ వచ్చినాయి. చాలా చాలా థ్యాంక్ యూ. అవే ఇంట్రెస్ట్గా చూస్తున్నారని అర్థమైందనమాట మిగతా వాటి కంటే. అయితే ఈ వీడియోలో అయితే మాత్రం నేను ఈవినింగు ఏం చేసాము ఏంటి అన్నదంతా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది 5 నిమిషాల వీడియో మాత్రమే. మిగిలినంతా కూడా నేను పార్ట్ 2 రూపంలో మీ ముందుకు తీసుకొస్తానండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబర్స్ కొంచెం పెరుగుతూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి కంపల్సరీగాని. ఇవి అంతా డిస్కషన్ అయిపోయాక మనకు కొన్ని ఉపయోగపడే కొన్ని మాటలు కూడా మనం ముందు వీడియోలో మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ఎమోషన్ అనమాట. నిజంగా నాకైతే ఇల్లు అనేది చాలా ఒక పెద్ద డ్రీమ్ అనమాట. అది చిన్నదైనా పెద్దదైనా సరే. ఎందుకంటే మాది చాలా చిన్న పూరు గుడిసెలో ఉండేవాళ్ళం మేము. అటువంటి స్థితిలో నుంచి ఈ రోజు ఇంతవరకు మేము వచ్చామంటే అదంతా కేవలం దేవుడి దయ, దేవుని కృప వల్ల మాత్రమే మేము ఇక్కడి వరకు వచ్చామండి అనే చెప్పుకోవాలి. ఏదో మన వల్ల ఏమీ అవుతుందని అనుకోకూడదు. అంతా ముందు దేవుడి దయ ఉంటేనే అవుతుంది, లేకపోతే అది ఏది అవ్వదన్నమాట. నేనైతే ఫుల్గా నమ్ముతాను ఎవరేమనుకున్నా కానీ. అయితే సాటర్డే అయితే మాత్రం మేము ఏం చేసామంటే అప్పుడు ఉంటున్న ఇంట్లో నుంచి ఏసీ తెచ్చేసుకున్నాము. ఏసీ తెచ్చేసి దాన్ని ఫిట్ చేసేసుకున్నాం ఫస్ట్. ఎందుకంటే ఆ రోజే అక్కడ మళ్ళీ దానికి కన్నాలు అవి కొడతారు కదా, దుమ్ము పడిపోతుంది, అదంతా క్లీన్ చేయడం అవ్వదనేసి ఆ రోజే ఏసీ మొత్తం విప్పించేసి క్లీన్ చేయించేసుకొని మొత్తం అంతా సాటర్డే నైటే ఏసీ ఫిట్ చేసేసుకున్నాము. ఆదివారం నైట్కి అనమాట. ఇంక అక్కడే పడుకోవాలి కాబట్టి ఇంకా ఆదివారం అయితే మొత్తం ఫ్యాన్స్ అన్నీ తెచ్చేసి బిగించేసుకున్నాం అనమాట. ఈ వీడియోస్ అన్నీ నేను తీసానని కానీ అప్లోడ్ చేయలేదు. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తానన్నమాట. అయితే ఆ రోజే టైల్స్ వాళ్ళు రావడము, ఆ రోజే తలుపులు పెట్టే కార్పెంటర్ రావడము, ఇవన్నీ కూడా ఒక్కరోజే అవ్వడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయి మాకు చాలా ట్రబుల్ తీసేసుకున్నాం అనమాట. ఎంత కష్టమైపోయిందంటే పని అటు మా వారికైతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఓ పక్కన తలుపుల వాళ్ళు అది తెమ్మని ఇది తెమ్మండము, ముందు రాసినవి కాకుండా టైల్స్ వాళ్ళకి ఇవి లేవు సిమెంట్ సరిపోలేదని మళ్ళీ టైల్స్ ఒకటి తక్కువ వచ్చిందని అలా అనమాట. టైల్స్ అంటే ఇంటికి కాదండి, గ్యాస్ బండకి మాత్రమే రౌండ్గా వేయించుకున్నాం అనమాట. ఆయిల్ అది జిడ్డది పట్టకుండానే అంతే. ఇంక మొత్తం అది ఎలా ఉందంటే అంతా ముందే చేపించేసుకోవడం వల్ల ఎక్కడైనా సిమెంట్ పడితే అది అలా ఉండిపోయి మొత్తం అంతా దాన్ని ఏమంటారు గట్లుగా ఉండిపోతుందేమో అని భయం వేసి మొత్తం అంతా ఆ రోజు క్లీన్ చేసేసుకున్నాం అనమాట. శనివారం నైటు చాలా కష్టమైందండి. శనివారం 10:30 వరకు క్లీనింగ్ చేస్తూనే ఉన్నాము. ఇంకా ఒక తొలుపు అయితే అప్పటికి బిగించలేదనమాట. మళ్ళీ సండే మార్నింగ్ వచ్చి ఆ తొలుపు బిగించేసి వెళ్ళారనమాట. ఆ రోజే ఫ్యాన్లు బిగించారు, ఆ రోజే లైట్లు పెట్టడం, ఇవన్నీ కూడా సండేనే అయినాయి. సండే 3ంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. మేము మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకుని అప్పటికప్పుడు పువ్వులు ఇంటి దగ్గర గుచ్చుకుని వస్తే అవన్నీ కూడా గుచ్చుకుని చేసుకోవడం జరిగిందనమాట. చాలా అంటే చాలా కష్టం అయ్యింది. అంటే సింపుల్గా అంటే ఇంకా మేము వంటలు అవి పెట్టుకోలేదన్నమాట. ఎందుకంటే వాతావరణం కూడా మంచిగా లేదు, అయితే గ్రాండ్గా కూడా ఏం చేయలేదండి. సింపుల్గా మా చర్చి వాళ్ళని పిలుచుకుని మాత్రమే మేము భోజనాలు పెట్టేసుకుని జరిపించేసుకున్నాం అనమాట. ఆ కార్యక్రమం అదంతా మీకు ముందు వీడియోలో నేను పెడతానండి. మీరు కూడా సొంత ఇల్లు కట్టుకున్నారా? కట్టుకుంటే మీరు కూడా అలాగే కష్టపడి తుడుచుకుంటారా, చేసుకుంటారా? అంటే మనలాంటి వాళ్ళకి తప్పదు కదండి చేసుకోవడము. మన మిడిల్ క్లాస్ వారికి ఇల్లు కట్టుకోవడం అంటే ఒక డ్రీమే. ఇంకా అలాంటివన్నీ తప్పడం మన పని మనం చేసుకోవడంలో ఇబ్బంది ఏముంటుంది చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ముందు వీడియోలు ఇంకా